కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అతడు ఒక జగద్గురువు, హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, విమర్శకుడు, చరిత్రకారుడు, 100 పుస్తకాలకు పైగా రచించిన గొప్ప అపర మేధావి అపర తులసీదాస్. ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. అన్నిటికీ మించి అయోధ్యలో రామ జన్మభూమి జన్మస్థానము అదే అని చెప్పడానికి 441 శాస్త్రీయ ధార్మిక ఆధారాలను చూపించి వాటిలో 396 ఆధారాలు కరెక్ట్ అని సుప్రీంకోర్టు ఒప్పుకునేలాగా చేసిన గొప్ప వ్యక్తి జగద్గురు రామభద్రాచారి. ఆయన గురించి తెలుసుకుందాం. ఉత్తరాదిలో ఆయన పేరు తెలియని వ్యక్తి ఉండడు. అంతేకాకుండా సౌత్లో కూడా ఎంతో కొంత ధార్మిక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులంతా కూడా ఆయన్ను గుర్తిస్తారు. ముఖ్యంగా చిన్నజీవర స్వామి గారైతే మా గురువు గారు మా అన్నతో సమానము అని చెప్పేసి ఎంతో గౌరవంతో పిలుస్తూ ఉంటారు జగద్గురు రామభద్రాచారిని. అట్లాగే వారు కూడా చిన్నజీవర స్వామిని మా అనుజుడు, నా తమ్ముడు అని పిలుస్తాడు. ఇన్ని గొప్ప విశేషాలు కలిగిన వ్యక్తికి కళ్ళు లేవు అంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు. ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకుందామా? జననము జనవరి 14, 1950, ఉత్తరప్రదేశ్, చిత్రకూట్ ప్రాంతము, జౌన్పూర్ డిస్ట్రిక్ట్, JAUNPUR జౌన్పూర్. తండ్రి పేరు రాజ్దేవ్ మిశ్రా, తల్లి సచీదేవ్ మిశ్రా. పుట్టిన 2 నెలలకే ట్రకోమా అన్న ఒక నేత్రానికి సంబంధించిన వ్యాధి వల్ల దృష్టిని కోల్పోయాడు. తల్లిదండ్రులు లక్నో, ఢిల్లీ లాంటి అనేక ప్రాంతాల్లో చూపించినా కానీ దృష్టి రాలేదు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం మొత్తము కూడా ధార్మిక సేవలో నిమగ్నమైనారు. నిరంతరము వేద పారాయణము, భారత రామాయణాలు, ఇతిహాసాలు ఇంట్లో చదవబడుతూ ఉండేవి. అవి చిన్నప్పటి నుంచినే విని నేర్చుకునేవాడు. ఏకసంతాగ్రహి, 100కి 100 పాళ్ళు ఏకసంతాగ్రహి. వీరి పిన్ని గారు ఇతడిని గిరిధర్ అని పిలిచేవారు. వీళ్ళ పిన్ని కృష్ణ భక్తురాలు అన్నమాట. కాబట్టి ఇతన్ని గిరిధర్ అని పిలిచేది. గిరిధర్ మిశ్రా అని నామకరణం జరిగింది. తన 3వ ఏటనే ఆవద్, హిందీలో ఒక ప్రాంతీయ భాష అనుకోవచ్చు, అక్కడ కవితలు చెప్పడం నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడి మీద తులసి, శ్రీకృష్ణుడు, యశోద, రాధ, రుక్మిణిపై అనేక పద్యాలను ఆసువుగా నేర్చుకుని తన తాతగారికి నేర్పించేసరికి తాతగారు ఔరా అని నోరు తెరవడం జరిగింది. దాంతో ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచినే భారత రామాయణాలు నోటికి నేర్పించారు. తన 5వ ఏట కేవలము 60 రోజుల్లో 700 శ్లోకాల భగవద్గీతను నోటికి నేర్చుకున్నాడు. తమ తాతగారు ఒక్కసారి ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకాన్ని నోటికి వచ్చేదట అబ్బాయికి ఆసువుగా. రెండోసారి చెప్పవలసిన అవసరము లేదు. దాంతో 700 శ్లోకాలు 700 శ్లోకాలు 60 రోజుల్లో కంఠస్థం చేశాడు. అంతేకాకుండా వాటి తాత్పర్యాన్ని కూడా హిందీ భాషలో చెప్పడం నేర్చుకున్నాడు తాత ద్వారా. అట్లాగే తన 7వ ఏట రామచరితమానస్ అంటే 10,900 పద్యాలతో కూడిన రామచరితమానస్ని కూడా తన 7వ ఏట నేర్చుకున్నాడు. ఇతని యొక్క ప్రజ్ఞాపాఠవాన్ని చూసినటువంటి కుటుంబము అనేక సమావేశాల్లో ఇతని చేత రామచరితమానస్ పద్యాలను నోటికి చెప్పడమే కాకుండా దాని అర్థాన్ని, తాత్పర్యాన్ని కూడా ప్రజలకు చెప్పేవాడు. దాంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆ సభలకు
అటెండ్ అయ్యేవారు తన 7వ ఏటనే రామభద్రాచారి. సరే, రామభద్రాచారి అన్న పేరు తర్వాత వచ్చింది, అది ఎప్పుడు వచ్చిందో తర్వాత తెలుసుకుందాం. కానీ బాల్యంలో మాత్రం అతని పేరు గిరిధర్ మిశ్రా. అయితే తనకు కళ్ళు లేకపోవడం వల్ల ఫార్మల్గా స్కూల్కి పోలేకపోయాడు. ఎంతో విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించినప్పటికీ కూడా ఆ కాలంలో బ్రాహ్మణులో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు చాలా ఎక్కువ. తన 11వ ఏట వాళ్ళ బంధువుల యొక్క వివాహానికి గిరిధర్ని తీసుకుని రాకండి అని చెప్పడం జరిగిందట. దాంతో చాలా బాధపడ్డాడు 11 ఏళ్ల బాలుడు గిరిధర్ మిశ్రా. ఎట్లాగైనా తనేంటో, తన యొక్క గొప్పతనాన్ని ఏంటో సమాజానికి నిరూపించాలని అప్పుడే కంకణం కట్టుకున్నాడు. తన 17వ ఏట వరకు స్కూల్కు పోలేదు. 17వ ఏట చిత్రకూట్లో, తన 17వ ఏట జోన్పూర్ గౌరీ శంకర్ సంస్కృత విద్యాలయలో ప్రవేశం పొందాడు. 5 సంవత్సరాల కోర్సు ఇది. ఇక్కడ సంస్కృతము, తర్కము, మీమాంస, వ్యాకరణము, పాణిని వ్యాకరణము ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాడు. ఇది 5 ఏళ్ల కోర్సు. ఇందులో గోల్డ్ మెడల్ సంపాదించాడు. అటు పిమ్మట 1971లో సంపూర్ణానంద సంస్కృత విద్యాపీఠలో ప్రవేశం పొందాడు. 1971 to 75 అక్కడ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు సంస్కృత భాషలో. అయితే 1971లో అఖిల భారత సంస్కృత సమ్మేళనం అన్న ఒక పెద్ద సభ జరిగింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న సంస్కృత విద్యార్థులంతా కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డాక్టరేట్ చేసే విద్యార్థులంతా కూడా మహాసమ్మేళనంలో పాల్గొన్నారు. దాంట్లో 8 గోల్డ్ మెడల్స్ ప్రకటించారు విద్యార్థుల కాంపిటీషన్లో. ఆ 8 గోల్డ్ మెడల్స్లో మన కథానాయకుడు గిరిధర్ మిశ్రాకు 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అందులో తర్కంలో 1, అట్లాగే సంస్కృత శ్లోకాలలో అంత్యాక్షరి 1, వ్యాకరణము 1, ఈ రకంగా 5 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. అయితే ఈ సమ్మేళనంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అవార్డ్స్ ప్రకటించింది. ఇతడి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి, అవురా కళ్ళు లేవు కానీ 8లో 5 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు అని చెప్పేసి ఆశ్చర్యపడి అతని దగ్గరికి వచ్చి, బాబు నీ యొక్క శక్తి సామర్థ్యాలు నేను చూశాను, చాలా గొప్పగా ఉన్నాయి, నీకు కళ్ళు వస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఖర్చుతో నేను అమెరికాకు పంపించి నీకు కళ్ళు సంబంధించిన వైద్యము చేపిస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు 2 చేతులు జోడించి, మేడం చాలా థ్యాంక్స్, నాకు వద్దు, భగవంతుడు నన్ను ఇట్లాగే సృష్టించాడు, నేను ఇట్లాగే ఉంటాను, ఇట్లాగే దైవ కార్యంలో నిమగ్నమై ఉంటాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ రకంగా గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడలు, పీజీలో గోల్డ్ మెడలు, అటు పిమ్మట డాక్టరేట్ కూడా చేశాడు, అంటే పిహెచ్డి. ఆధ్యాత్మిక రామాయణము అన్న అంశం పైన కాశీ విద్యాపీఠలో పిహెచ్డి కంప్లీట్ చేశాడు. గిరిధర్ మిశ్రా నేను పైన చెప్పినట్టుగా ఏకసంతాగ్రహి. తాను విద్యార్థిగా ఉన్నప్పుడే అనేక ప్రవచనాలు ఇచ్చేవాడు. పెద్ద ఎత్తున డబ్బును సేకరించి పెట్టుకున్నాడు. ప్రజలు కూడా ఈయన ఉపన్యాసాలు చాలా విరివిగా అటెండ్ అవుతూ ఉండేవారు. అయితే 1988లో చిత్రకూట్ అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉంటుంది, మొత్తం పర్వతాలతో కూడిన ప్రాంతము, ఇతని జన్మస్థానము. అక్కడ తులసి పీఠ్ అన్న సంస్థను స్థాపించాడు. ధార్మిక కార్యక్రమాలు చేయడానికి శిక్షణ కోసం అని చెప్పేసి ఈ తులసి పీఠ్ని స్థాపించాడు. అటు పిమ్మట 1996లో చిత్రకూట్లో స్కూల్ ఫార్ ది బ్లైండ్ కూడా
స్థాపించడం జరిగింది. ఇతడు తులసీపీఠ్ ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలను చేయడము, ఉపన్యాసాలు, ప్రవచనాలు ఇవ్వడము, 100కు పైగా పుస్తకాలను సంస్కృత భాషలో రచించాడు. 50 విమర్శనా పత్రాలను సమర్పించాడు. దాంతో 1988లో హిందూ ధార్మిక సంస్థలన్నీ కలిసి ఇతడికి జగద్గురు అన్న బిరుదును ఇవ్వడమే కాకుండా రామభద్రాచారి అని నామకరణం చేశారు. అప్పటి నుంచి జగద్గురు రామభద్రాచారిగా గౌరవించబడుతూ ఉన్నారు మన కథానాయకుడు. 1990 కుంభమేళా సందర్భంగా ధార్మిక సంస్థలకు చెందిన నాయకులంతా కలిసి, ఋషుజనము అంతా కలిసి ఇతడిని నిజంగానే జగద్గురువుగా గుర్తించడము జరిగింది. ఇంత గొప్ప బిరుదు అంతకుముందు కేవలము శంకరాచార్యకు మాత్రమే లభించింది. ఇప్పుడు మన జగద్గురు రామభద్రాచారి గారికి కూడా లభించింది. ఇతడు 4 వేదాలు నోటికి నేర్చుకున్నాడు. 1,00,000 సంస్కృత శ్లోకాలు మహాభారతం వ్యాసుడు రచించిన నోటికి వచ్చు. 64,000 వాల్మీకి రామాయణ శ్లోకం నోటికి వచ్చు. అంతెందుకు భారత రాజ్యాంగం మొత్తం నోటికి వచ్చు. ఉపనిషత్తులు, అట్లాగే తర్కశాస్త్రము, మీమాంసము ప్రతి ఒక్కటి కూడా నోటికి వచ్చు అతడికి. అతని జ్ఞాపక శక్తిని చూసి ఎవరైనా కానీ ఔరా అనక తప్పదు. అతని వ్యతిరేకించేవారు కూడా హిందూ ధార్మిక సంస్థల్లో కొంతమంది ఉండేవారు. కానీ అతని యొక్క ప్రతిభా ప్రజ్ఞ పాఠవాలను చూసి మాత్రం తల వంచక తప్పేది కాదు. ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నవాడు కూడా చాలా విమర్శలకు మొదట్లో గురి అయ్యాడు. అవన్నిటిని చిరునవ్వుతో స్వీకరించాడు. అంతేకాకుండా రామ జన్మభూమి ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. 1990లో పోలీసు లాఠీ చార్జ్ చేసినప్పుడు అనేక మంది తప్పించుకుంటే ఇతడు మాత్రం భయంకరంగా లాఠీ దెబ్బలు తిన్నాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అటుపిమ్మట 1992లో అయోధ్యలో జరిగినటువంటి పోలీస్ లాఠీ చార్జ్లో కూడా భయంకరంగా దెబ్బలు తిన్నాడు. ఈ రకంగా 2 సార్లు జైలుకు పోయాడు అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమం కోసం అని చెప్పేసి. తన జీవితాశయము అయోధ్యలో రామలల్లా మందిరం ఏర్పాటు కావాలి అన్నది అతని యొక్క కోరిక. అతడికి 22 భాషల్లో కవిత్వము వచ్చు, పుస్తకాలు రాశాడు. ఈ రకంగా అందరి చేత గౌరవాన్ని, గుర్తింపును పొందాడు. 1917లో ఇతనికి పద్మ విభూషణ్ బిరుదును ఇచ్చి సత్కరించింది. అయితే ఇతని గొప్పతనము అంతటితో పూర్తి కాలేదు. 2019లో అయోధ్య ఇష్యూ సుప్రీంకోర్టుకు పోయింది. 2019 ఆగస్టు 7వ తారీఖు నుంచి అక్టోబర్ 14, 2019 వరకు పూర్తిగా 40 రోజుల పాటు సుప్రీంకోర్టు అయోధ్య ఇష్యూని అన్ని పక్షాల ద్వారా విన్నది. బాబ్రీ మస్జిద్ తరఫున వాదించేవారు, అట్లాగే రామ జన్మభూమి గురించి వాదించేవారు. ఈ కేసులో చాలా ప్రముఖ పాత్ర వహించిన వాడు 92 ఏళ్ల పరాశరన్, చాలా పేరు ప్రఖ్యాతులున్న సుప్రీంకోర్టు న్యాయవాది. ఇతడికి జడ్జిలే నమస్కారం చేస్తారు. అయోధ్య రామ జన్మభూమి ఇష్యూని రిజాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 5 జడ్జిస్తో ఒక బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసింది. అప్పటి చీఫ్ జస్టిస్ ఏమో రంజన్ గొగోయ్. అయితే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ బాగా విన్నారు. ఆర్కియాలజిస్టులంతా కూడా తమ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అడ్వకేట్ కూడా చాలా బాగా వాదించారు. అంతా బాగానే ఉంది. కానీ అబ్దుల్ నజీర్ జడ్జ్ ఏమడిగారంటే, సరే ఒకవేళ బాబరీ మస్జిద్ కింద ఒక దేవాలయము ఉంటే ఉండవచ్చును, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తుంది. కానీ ఇదే ప్రాంతము రామ జన్మభూమి అని శాస్త్రాల్లో, పురాణాల్లో
ఇతిహాసాల్లో చెప్పబడి ఉందా? చెప్పబడి ఉంటే ఒకవేళ ఆధారాలు సమర్పించండి అని కోరడం జరిగింది. అయితే పరాశరం దగ్గర దీనికి సమాధానం లేదు. అప్పుడు నేను చెబుతాను అని ఒక వ్యక్తి చెయ్యి పైకి లేపాడు. అయితే అంతకుముందే విశ్వ హిందూ పరిషత్ ఇతని యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఇతన్ని సుప్రీంకోర్టుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. జడ్జిలంతా లేచి లేవమన్నారు, పైకి లేచాడు. చూస్తే కళ్ళు లేవు. నీకు కళ్ళు లేవు, నువ్వు సాక్ష్యము ఎలా చెప్పగలుగుతావు? ఆ శక్తి సామర్థ్యాలు నీకున్నాయా అని సూటిగా ప్రశ్నించడం జరిగింది 5 జడ్జిలు కూడా. దాంతో అయ్యా, శాస్త్రాలలో ఉన్న ముఖ్య విషయాలను చెప్పడానికి కళ్ళు అవసరం లేదు, నేత్రాలు అవసరం లేదు. శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని చెప్పడానికి శాస్త్రాల్లో ఉన్న పుస్తకాలు, గ్రంథాలు, శ్లోకాలు ఆధారము అని చెప్పడం జరిగింది. సరే, మీరు ఆధారాలు సమర్పించండి అని చెప్పగానే ఆ ఆధారాలన్నింటినీ కూడా తాను నోటి ద్వారా చెప్పడం జరిగింది. ఇతని యొక్క వాంగ్మూలాన్ని పూర్తిగా 7 రోజుల పాటు సుప్రీంకోర్టులోని జడ్జిలంతా విన్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిలు ఏమడిగారంటే, సరే బాబర్ ఈ మస్జిద్ని పడగొట్టాడు అని చెప్పారు కదా, మరి తులసీదాసు రచించిన రామచరితమానస్లో ఈ బాబర్ పడగొట్టిన రామాలయం గురించి కానీ, అట్లాగే అక్కడ మస్జిద్ కట్టిన విషయాన్ని కానీ ఎక్కడ పేర్కొనలేదు అని చెప్తే, రామచరితమానస్ని వినిపించి తాను బాబర్ ఎక్కడైతే మస్జిద్ పడగొట్టాడు, ఎలా పడగొట్టాడు, అక్కడ అంతకుముందు రామాలయం ఏ విధంగా ఉండేది అన్న విషయాన్ని తులసీదాస్ వివరంగా చెప్పడం జరిగింది. ఆ శ్లోకాలను ఆయన ఉటంకించి ఆధారాలతో సహా, పుస్తకంతో సహా సుప్రీంకోర్టుకు ప్రదర్శించాడు. ఈ రకంగా 441 ఆధారాలను రామాయణం నుంచి, ఇతిహాసాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, వేదాలను గురించి సమర్పించడం జరిగింది. దాంట్లో అష్టాచక్ర, నవద్వార, దేవానాంపురి, అయోధ్య అని చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని ఆధారాలను కోర్టు మళ్ళా ఆయా పుస్తకాలను తెప్పించుకొని తాను చెప్పిన శ్లోకాలు, నంబర్ల గురించితో సహా చెక్ చేసుకున్నారు. ఇతడు చెప్పినవన్నీ కూడా నేను పైన చెప్పినట్టుగా 441లో 396 కరెక్ట్ అని న్యాయమూర్తులు కూడా నమ్మడం జరిగింది. ఈ రకంగా రామజన్మభూమి సాధించడంలో పరాశరన్ ఎంత గొప్ప పాత్ర అయితే వహించాడో అంతే గొప్ప పాత్రను మన జగద్గురు రామభద్రాచారి కూడా వహించాడు. అంతేకాకుండా అబ్దుల్ నజీర్ అన్న జడ్జ్ యు ఆర్ ఏ డివైన్ మ్యాన్ అని చెప్పడమే కాకుండా బయట చేతిలో చేయగలిపి మీరు గొప్పవారండి, భగవంతుడు మిమ్మల్ని అందుకే సృష్టించాడు అని చెప్పడం జరిగిందట. ఆ విషయాన్ని జగద్గురు రామభద్రాచారి స్వయంగా చెప్పడము జరిగింది. అయితే విలేకరులు అతన్ని ప్రశ్నించి, సరే రామజన్మభూమి మీకు అనుకూలంగా వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, రాముడు 14 ఏండ్లు వనవాసానికి ఏగి తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యలోని ప్రజలంతా ఏ విధంగా సంతోషించారో అదేవిధంగా 500 సంవత్సరాల తర్వాత రామాలయము ఏర్పాటు కావడము నా జీవితంలో గొప్ప అంశము, దీనికి మించిన కోరిక నాకు ఏమీ లేదు అని చెప్పడము జరిగింది రామభద్రాచార్య. ఈ రకంగా నేను పైన చెప్పినట్టుగా 100 పుస్తకాలకు పైగా రచించాడు. 50 విమర్శన పేపర్స్ సబ్మిట్ చేశాడు. మనకు తెలుగులో ఉన్న ప్రవచనకర్తల కంటే ఎక్కువ ప్రవచనాలను ఇస్తూ ఉంటాడు. 100 కోట్ల రూపాయలు డబ్బు ఆర్జించి దాన్నంతా కూడా 2002లో చిత్రకూట్లో రామభద్రాచార్య వికలాంగ్ యూనివర్సిటీని స్థాపించి తాను సంపాదించిన మొత్తము ఆ యూనివర్సిటీకే ఖర్చు పెట్టాడు. యూజీసీ కూడా కొంత సహాయము చేసింది. ఇక్కడ 4 రకాలైన వికలాంగులకు
ఉచిత విద్యను, షెల్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు రామభద్రాచారి గారు. బ్లైండ్, విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్, హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నవాళ్ళు, అట్లాగే మెంటలీ రిటార్డెడ్, ఈ రకంగా 4 కేటగిరీస్కి లాంగ్వేజెస్, సైన్సు, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఒకటేంటి అన్ని రకాలైన విద్యలను ఉచితంగా అందిస్తున్నాడు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్తో సహా. బిఎడ్, ఎంఎడ్, స్పెషల్ ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్స్ లాంటి అన్ని కోర్సెస్ని కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఫిజియోథెరపీ కూడా కోర్స్ ఇక్కడ ప్రవేశపెట్టాడు. వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. దీంట్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందారు. ఈ రకంగా తాను ఒక ధార్మికవేత్తయే కాకుండా, గొప్ప రచయితే కాకుండా, విమర్శకుడే కాకుండా, హిందుత్వవాదియే కాకుండా, తాను చెప్పదలసిన అంశాన్ని నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పే తత్వము రామభద్రాచారి గారికి ఉంది. ఇతడు అయోధ్య ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనడం వల్ల 2007లో ఒకసారి, 2014లో ఇతన్ని చంపుతాము అని చెప్పి బెదిరించడం జరిగింది. అనేక ఉగ్రవాద సంస్థలు ఇతనికి బెదిరింపు లేఖలు పంపించారు. అయినా కానీ వాటిని ఈయన పట్టించుకోలేదు. ఇతడు చేసిన సమాజానికి సేవకు గుర్తించినటువంటి భారత ప్రభుత్వము మొన్న ఫిబ్రవరిలో 2024 ఇతడు సాహిత్య రంగానికి చేసిన సేవకు గాను జ్ఞానపీఠ్ అవార్డుని ప్రభుత్వం ప్రకటించింది. నిజంగా కళ్ళు లేకపోయినా కానీ ఈ స్థాయికి ఎదిగి జ్ఞానపీఠ్ అవార్డును సాధించాడు. ఏదన్నా లోపం ఉన్న వాళ్ళు, మాకు ఈ లోపం ఉంది, మేమేం జీవితంలో ఏమీ సాధించలేము అని భావించేవారు ఇతన్ని చూసి స్ఫూర్తిని పొందాలి. చాలామంది ఆత్మహత్య ఉత్తరాదిలో ఒక నానుడి ఏంటంటే, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నవారు రామభద్రాచారి గారి ఉపన్యాసం కనుక వింటే అలాంటి ఆలోచనలు ఖచ్చితంగా విరమించుకుంటారు అని చెప్పేసి అక్కడ ప్రజలు నమ్ముతారు. ఇది ఆయన యొక్క గొప్ప విశేషం. ఇతని యొక్క గొప్పతనం చెప్పడం నా వల్ల అయితే కాదు. తప్పులు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై హింద్.